ఉన్నారు, ఏ విధంగా మీరు ఈ స్థాయికి ఉన్నారు, మీతో పాటు మమ్మల్ని ఎలా జర్నీ చేయమంటారు, మమ్మల్ని కూడా దాని మీద నాకు సమస్య వచ్చి ట్రైనింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. మధ్యాహ్నం వచ్చిండు, గుడ్ మార్నింగ్ చెప్తుండు, మంది గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్ ఎర్నింగ్ అని అర్థం. ఎర్నింగ్ చేద్దామవుతా చేద్దాం కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్తున్నా. అందరు ఉన్నారు కదా, ఇక్కడే ఉన్నారా? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్జెక్ట్, ఏం లేదు కదా, ఓకేనా సార్? ఫోన్లు ఎవరెవరి దగ్గర ఉన్నాయి ఒక్కసారి ఫోన్ తీసుకొని, ఫోన్లు ఉన్న వాళ్ళు ఫోన్ తీసుకొని, ఎవరిదా ఏవో ఫోన్లు గిఫ్ట్ ఇస్తా సార్, ఫోన్ పట్టుకొని పైకి ఎత్తే మరి అందరూ ఎత్తారు చూస్తా. గిఫ్ట్ ఏందో తెలుసా? మీరు ఫోన్ పట్టుకొని ఫ్లైట్ పైకి ఎత్తడం ద్వారా కంపెనీ మీకు ఫ్లైట్ ఎక్కే గిఫ్ట్ ఇస్తుంది. నేను కాదు ఇచ్చేది, కంపెనీ ఇస్తుంది. మరి సార్ నా వల్ల కాదు, నేను పైకి ఎత్తలేను అంటే మీరు కూడా పైన ఎగరలేరు, ఓకేనా? ఓకే సార్, ఫ్లైట్ ఎక్కేయలేరు, కనీసం సైలెంట్ అన్న సింపులా? కనీసం సైలెంట్ పెట్టండి. ఎందుకంటే ఈరోజు మనము ఈ మీటింగ్ వీరరెడ్డి సార్ మీకు ఎంతో విలువైన సందేశం ఇప్పించాలనే ఉద్దేశంతో ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈరోజు మీకు టైం ఇచ్చి మీ దగ్గర మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి మరి ఆయన ఇచ్చిన టైంని, మీరు వచ్చిన టైంని మనం యూటిలైజ్ చేసుకోవాలంటే డిస్టర్బ్ ఏముంది సార్? ఏముంది? మొబైల్. ఒక్క 2 కంపెనీకి వెళ్ళి ఒక చిన్న వర్క్ నడుస్తుంది, ప్రతి లీడర్ ఒక మెసేజ్ చేస్తారు, ఆ మెసేజ్ ని కంపెనీకి ఫార్వర్డ్ చేయాలి. ఆ పని మీద బిజీ ఉన్నాం ఒక 2 గంటలు, కానీ సైలెంట్ పెట్టి కూర్చున్నాం. నా ఫోన్ అయితే నా దగ్గర లేదు. ఉందా సార్? ఉందా? లేదు కదా. నాకు కూడా పని ఉంది, పక్కెట్టే కదా మీకోసం, నా కోసం మీరు పెడతారా లేదా? ఓకే, ఓకేనా సార్? థ్యాంక్ యూ. మా వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు. ఓకే సార్, అందరికి మళ్ళీ ఒకసారి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. టైం ఉందా లేదా? టైం ఉందా లేదా సార్? లేదంటే దానికి మీ ఇష్టం. టైం ఉందా లేదా? పిచ్చగానికి వెళ్ళి బిల్గేట్ వరకు ప్రతి టైం ఉంటుంది. ఆ 24 గంటల టైం వాడుకొని కొంతమంది 100లు సంపాదిస్తారు, కొంతమంది 1000 సంపాదిస్తారు, కొంతమంది లక్షలు సంపాదిస్తారు, కొంతమంది కోట్లు సంపాదిస్తారు. మరి మనం ఎందుకు సంపాదించలేకపోతున్నాం? మనం ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నాం? అంటే మనం ఒక గీత గీస్తున్నాం, ఆ గీతలనే ఇరుక్కుపోయినాం. వాస్తవమా కదా? ఆ గీతలకు వెళ్ళి బయటికి తేవడానికి మాత్రమే నా ప్రయత్నం చేస్తున్నా. మరి నా ప్రయత్నంలో ఎవరైతే పాల్గొంటారో 100% మీరు కూడా సక్సెస్ అవుతారు. ఉదాహరణకు నా ఊరు ఎక్కడ, నాకు నా గురించి చెప్పలే కదా. నా పేరు నారాయణ, మరి మహబూబ్ నగర్. నేను హైదరాబాద్ లో హైటెక్ సిటీ చార్మినార్ కమాండ్ దగ్గర ఆటో సివిల్ సెటిల్ లైన్. మీ ప్రాంతంలో వాళ్ళు కూడా నా దగ్గర చాలా మంది కస్టమర్స్ ఉంది. బట్ అలాంటి టైంలో నేను కొన్ని నెట్వర్క్లకు రావడం జరిగింది, అటెంప్ట్లకు కూడా రావడం జరిగింది. మరి ఫెయిల్యూర్ అంటున్నారా? దునియాలా 100% ఫెయిల్యూర్ అవుతాం. అయితే కదా, చిన్న ఉన్నప్పుడు స్కూల్కి పోయినాం, ఫెయిల్ అయినాం. 10th క్లాస్ ఎగ్జామ్ రాసినాం, ఫెయిల్ అయినాం. ఇంటర్ పోయినాం, ఫెయిల్ అయినాం. ఇంటర్వ్యూ పోయినాం, ఫెయిల్ అయినాం. బిజినెస్ పెట్టినాం, ఫెయిల్ అయినాం. జాబ్ చేసినాం, ఫెయిల్ అయినాం. అంతెందుకు, గాఢంగా చిన్న ఉన్నప్పటికి వెళ్ళి అద్భుతంగా ఒక అందమైన అమ్మాయిని ప్రేమించడం, ఫెయిల్ అయినాం. ఫెయిల్ అయినామని చెప్పి ఫీల్ అయ్యి ఇంటికాడ కూర్చున్నావా? అంతకు మించి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆమె ముందర నిలబడ్డావా లేదా? నిలబడ్డావా లేదా? నా మాటలు కొంచెం ఘాటుగా ఉంటాయి, అర్థం చేసుకోండి. కానీ నోట్లు మాత్రం పక్కకు వస్తాయి. మాటలు ఘాటుకున్నా నోట్లు పక్కకు వస్తాయి, దానికి అర్థం చేసుకోండి. అంతకు మించి వేరేం లేదు. ఫెయిల్ అయినాం, ఫెయిల్ అయినాం, ఫెయిల్ అయినాం, ఫెయిల్ అయినాం అని చెప్పి ఇంటికాడ కూర్చున్నంత మాత్రంగా ఫీల్ అయితే రిజల్ట్ రాదు. ఎక్కడ ఫెయిల్ అయినావు, ఎందుకు ఫెయిల్ అయినావు, ఎట్లా ఫెయిల్ అయినావు తెలుసుకొని ఒక ముందడుగు వేస్తేనే సక్సెస్ అవుతాం. నేను కూడా ఆటో మెకానిక్ రంగంలో ఉన్నప్పుడు మంచి లైఫ్. బట్ ఆ తర్వాత వేరే వేరే నెట్వర్క్లకు వచ్చి అటెంప్ట్లపై రోడ్లు పడడం జరిగింది. ఆ తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ అని ఎవరైనా వస్తే కొట్టాలన్నంత కోపం కూడా వచ్చింది. బట్ ఆ టైంలో నా గురువు, మా దేవుడు రవీంద్రాచార్య సార్ వరంగల్ నుంచి ప్రజెంటేషన్ నాకు ఫోన్లో చెప్పిండు. తన దగ్గర ఉంటే కూడా కుదుపునేమో ఫోన్లో చెప్పిండు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. బట్ అతను ఒకటే ఒక మాట అన్నాడు, లాస్ట్ అంతా అయిపోయిన తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ అంటే నేను నెగెటివ్ చేయను సార్ అని చెప్తే గాడి ఒక మాట అన్నాడు, అది బాగుండా చెప్తూడు. బట్ ఆ మాట తర్వాత ప్రజెంటేషన్ నిన్న ఈరోజు నా జీవితం మార్చుకొని మేము ముందరికి వచ్చాం. ఇట్లాంటి ప్లాట్ఫారం ఈరోజు మనం ఈ సమావేశానికి వచ్చినాం. కాబట్టి దయచేసి మీ విలువైన సమయాన్ని నాకు 2 గంటలు ఇవ్వండి.
1000% మీ లైఫ్లు మారుతాయి. ఎందుకంటే నా లైఫ్ మారింది, వీరెడ్డి సార్ లైఫ్ మారింది, మా ఇద్దరి ద్వారా ఈరోజు కొంతమంది లైఫ్లు ఇక్కడ కూడా మారినాయి. నెట్వర్క్ లో ముందు వచ్చిన వాళ్ళు ముందు పోరు, దమ్మున్నోళ్ళు ముందు పోతారు. నేను ముందున్నా, నేను 2 కోట్లు తీసుకున్నా, సార్ నా డౌన్ లో ఉన్నాడు కానీ 4 కోట్లు తీసుకున్నాడు. ఎట్లా సాధ్యమైంది? ఎట్లా సాధ్యమైంది సార్? ఎట్లా సాధ్యమైంది అంటే కష్టపడ్డాడు, టీం డూప్లికేషన్ చేసిండు, లీడర్లను బిల్డ్ చేసిండు, ఈరోజు ఒక స్టేజ్ లో ఉన్నాడు. కాబట్టి దయచేసి ఏం చెప్తున్నా, ఈ రోజు మీరు డిసిషన్ తీసుకున్నా నెక్స్ట్ 1 year లోపల సార్ కంటే ఎక్కువ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఉంటుందా లేదా? మరి అట్లాంటి ప్లాట్ఫామ్ ఉన్నాం సార్. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెద్ద విగ్రహం పెట్టాలి కాబట్టి ఒక విగ్రహం ఆర్డర్ చేయడానికి వెళ్ళిండు. ఒక శిల్పి దగ్గరికి వెళ్ళి ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం కావాలి, మా ఊర్లో భారీ ఎత్తున గుడి కట్టినాం, ఆ గుడిలో ఒక విగ్రహం కావాలి, అద్భుతంగా ఉండాలి విగ్రహం, దాని రేట్ ఏమైతుంది అని అడిగితే ఆ శిల్పి కూడా డీటెయిల్స్ మొత్తం తీసుకున్న తర్వాత ఒక 50 కట్టుకోలేక అది కలిగింది. 3వ రాయి తీసుకున్నాడు, సగం వరకు అది కలిగింది. 4వ రాయికి ఏం చెప్పినంటే ఈ 3 రాళ్ళు తట్టుకోలేక దెబ్బలు తిని అయిపోయినాయి, మరి నువ్వు కూడా తట్టుకుంటావా లేకపోతే ఇంకోటి సెలెక్ట్ చేస్తున్నా అని అడిగిండ్రు. అప్పుడు చాలా ఎక్కించడం అని చెప్పి బండి ఎక్కించిండ్రు. 50,000 కాదు 60,000 ఇచ్చిండ్రు. విగ్రహం తీసుకొని పోతున్న సమయంలో అనుకోకుండా ఆ సర్పంచ్ సభకు మధ్యలో ఒక రాయి కాలుకు తాకింది. తాకినప్పుడు ఏమన్నాడు, ఎక్కి మళ్ళీ చూసి శిల్పి రాయి ముక్కగా పడ్డది, దానివల్ల మాకు ఏ ఉపయోగం లేదని అన్నాడు. అవునా, నీకే ఉపయోగం లేదు కదా, అది నాకు అవసరం ఉంది, ఇస్తావా అని. అప్పుడు ఈ కూలి వాళ్ళు ఏం చెప్పారు, సర్పంచ్ సాబ్ నీకు ఏమైనా మర్చిపోయిందా, విగ్రహాన్ని ఎక్కించడం అయిపోయింది, ఎవడు ఎక్కిస్తాడు పంప అంటే, అరే విగ్రహాన్ని తీసుకుపోయి గుళ్ళు పెడుతున్నావురా, మరి కొబ్బరి సముద్రం నీ ఇంటి ముందరకు వచ్చింది, నీకు నీళ్లు కావాలి, ఆ నీళ్లు గిలాసుతో నించుకుంటావా, బిందెతో నించుకుంటావా, ఇదంతా ఎందుకు పోయి అని చెప్పి వీరెడ్డి సార్ లాగా నల్ల కలెక్షన్ వేసుకుంటావా, నీ ఇష్టం. అర్థమైందా? నల్ల కలెక్షన్ వేసుకుంటావా, సముద్రం వేసుకుంటావు? నల్ల కలెక్షన్ వేసుకోవాలి. వాస్తవం లేదా? మరి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోమా, ల్యాండ్ సంపాదించి లైఫ్ సెట్ చేసుకున్నారు, వాస్తవమా కాదా? వాస్తవమా కాదా? ఈరోజు ఇక్కడ ఉన్న మ్యాక్సిమం 100 మంది మనం బయట మార్కెట్లో పోయి ఎల్ఐసి పాలసీ తీసుకుందామంటే వర్కౌట్ అవుతుందా? ఎందుకు కాదు? ఎందుకు కాదు? ఎందుకు కాదంటే ఆ ట్రెండ్ అయిపోయింది. 100 కంపెనీస్ ఈరోజు మార్కెట్లోకి వచ్చినాయి, ఆన్లైన్ లో పాలసీలు అయినాయి. కాబట్టి మనం చేద్దామంటే వర్కౌట్ కాదు. అట్లా చెప్పి నేను ఎల్ఐసి తప్పు పడతలేను. ఈరోజు ఇండియాని అప్పిస్తున్న సంస్థ ఏదైనా ఉందంటే ఎల్ఐసి సంస్థని, 100% రైట్. కాబట్టి ఇప్పుడు మనం మార్కెట్ లో చేద్దామంటే వర్కౌట్ అవుతలేదని మాత్రమే నేను చెప్తున్నా, అంతకుమించి వేరే ఏం లేదు. నెక్స్ట్ ట్రెండ్ ఏమైనా వచ్చింది సార్ అంటే రియల్ ఎస్టేట్. నేను రియల్ ఎస్టేట్, ఎన్ఈఎంఎస్ కు ముందు రియల్ ఎస్టేట్, ఇప్పుడు కూడా రియల్ ఎస్టేట్ ఉన్నారా? ప్రతి మీటింగ్ లో 30% రియల్ ఎస్టేటే ఉంటారు. మా శ్రీనివాస్ సార్ ఆల్రెడీ సొంతంగా వెంచర్ కూడా ఉంది. సార్ కోసం ఒకసారి గట్టిగా క్లాప్ చేయాలి. ఓకే సార్, రియల్ ఎస్టేట్ అనేది ఎవరి గ్రీన్, భూమి ఉన్నంత వరకు ఉంటుంది, దాన్ని ఎవరు మార్చలేదు. కానీ చేసే పద్ధతులు మాత్రమే కొన్ని మారినాయి. అవి తెలియక మనం ఇబ్బందులు పడి ఇరుకపోతున్నాం. రియల్ ఎస్టేట్ అంటే ఎట్లుంటుంది సార్ అంటే, ఒకప్పుడు రియల్ ఎస్టేట్ వేరు, ఇప్పుడు వేరు. ఒకప్పుడు ఒక ప్లాట్ అమ్ముతున్నాం 20,000, 30,000, 40,000, 50,000, వీలైతే ₹1,00,000 కమిషన్ వస్తుందని చెప్పి ఏజెంట్కి మాత్రమే తెలుసు. ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు, ఓపెన్ మార్కెట్ అయిపోయింది. వాస్తవమా లేదా? ఉదాహరణకు మీ దగ్గర ఒక ప్లాట్ ఉంది, అర్జెంట్ డబ్బులు కావాలి, ప్లాట్ అమ్మాలని చెప్పి అనుకుంటున్నారు. పక్కన ఉన్న సార్కి వచ్చి చెప్పారు, నా ప్లాట్ అమ్మితే ఎవరంటే చెప్పని చెప్పారు. ఎవరున్నారు? ఏడిఎంఎస్ లో వీరెడ్డి సార్ 4 కోట్లు ఎట్లా తీసుకున్నాడు సార్, భువనగిరిలో రోడ్డు మీద ప్లాట్ ఉంది కొంటావా అని చెప్పి సార్ తీసుకొచ్చి చూపించడం. చూపించిన తర్వాత సార్ ఏం చేసిండు, ప్లాట్ ఓకే సూపర్ ఉంది, ఈరోజు నాకు ఇల్లు ఉంది, అన్ని ఉన్నాయి, కానీ ఈ ప్లాట్ కొనేది ఎవరి కోసం? ఫ్యూచర్ నా పిల్లల కోసం. మా కొడుకు అమెరికాలో ఉన్నాడు, లేదా హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉన్నాడు, నెక్స్ట్ సండే వస్తాడు, అతను చెప్పి ఓకే చెప్తే నేను సింగిల్ పేమెంట్ చేస్తాను చెప్పి వీరెడ్డి సార్ చెప్తాడు. నెక్స్ట్ సండే రోజు సార్ వాళ్ళ కొడుకు రాదు, సార్ వాళ్ళ మేడం రాదు, అక్క రాదు, తమ్ముడు రాదు, బావ రాదు, బామ్మని రాడు, నిన్ను పక్కకు తప్పి సారు సార్ ఇద్దరు ఒకటి అయిపోయి ప్లాట్ కొనేస్తారు, అమ్మేస్తారు. జరుగుతుందా లేదా? ఇట్లయితే కాదని చెప్పి వెంచర్లో పోయినాం, వెంచర్లో ప్లాట్లో పోయినాం, అమ్మడానికి వెళ్ళినాం. డబ్బులు ఉన్న వాళ్ళందరూ పెంట లైన్లు కొనేస్తారు, కబ్జా చేసేస్తారు. నీలాగా నాలాగా లేనివాడు ఎంత పోయి చూపిస్తే కస్టమర్కు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మరి ఎట్లా చేయాలి సార్ రియల్ ఎస్టేట్ అంటే,
జేబులో 20 లక్షలు 30 లక్షలు 50 లక్షలు వీలైతే ₹1,00,00,000 పెట్టుకో. ఒక్క ఫ్లాట్ కొను, 4 ట్రిప్పులు మొరంగొట్టు, మధ్యలో ఒక బోర్డు వాటు, నెలకు ఫ్లాట్ ఆకు ₹1,00,000 ఇస్తాను. నేను చేస్తున్నా ఇప్పుడు ఎట్లా రైట్ అలా సార్. ఎందుకంటే కాలం మారింది, మనం మారాలి. పర్సెంటేజ్ల కొద్ది వర్కౌట్ కాదంటున్నా. అంతా నేను చెప్పి రిలీజ్ తప్పుకోవడం లేదు. వాస్తవమా లేదు? నెక్స్ట్ ట్రెండ్ ఏమనుంది సార్ అంటే మొబైల్ రంగం. ఈరోజు మేము అందరినీ నేను ఒక అర్ధ గంట 2 గంటలు మొబైల్ ఫ్లైట్ ఎక్కేయమంటే పానం పొందుతుంది. ఎక్కిస్తున్నా? ఎక్కించలేకపోతున్నాం. కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు మొబైల్కి ఈరోజు అడాప్ట్ అయిపోయినాం. మరి ఈరోజు ఎవరైనా మొబైల్స్ రీఛార్జ్ చేస్తున్నారా? ఎందుకు చేస్తలేరు? ఇదే మొబైల్ రంగం స్టార్ట్ అయినప్పుడు కిరాణా షాప్ లో ₹10 కార్డు కొనుక్కొని ముందలకి ఇట్లకి ఇస్తే ఎంత దోస్తుగా టక్ 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 నెంబర్ కొట్టుకొని కూడా రీఛార్జ్ చేసుకున్నాం. నేను చేసుకున్నాం, మీరు చేసుకున్నారు. మరి ఈ రోజు మొబైల్ షాప్కి వెళ్ళి ఎందుకు రీఛార్జ్ చేస్తలేము సార్ అంటే అది కూడా ఆన్లైన్ అయిపోయింది. ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అది ఇది అయిపోయింది. మొబైల్ కూడా కనీసం పౌచ్ కూడా బయటకు కొన్ని దిక్కులేదు. ఈరోజు మనం మొబైల్ షాప్ పెట్టుకుంటే వర్కౌట్ అవుతుందా సార్? కాదు. మరి నెక్స్ట్ రంగం ఏమైనా వచ్చింది సార్ అంటే నేను చెప్పబోయే రంగం ఎలక్ట్రికల్ రంగం. మీరొక్కరు నేనొక్కరు కాదు బాస్, ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది ఈవీ బైక్ ని. మనం దీన్ని ఏం చేస్తున్నాం? మార్కెటింగ్ చేస్తున్నాం. నేనేమంటున్నా, ఇందాక స్టార్టింగ్ లో ఉన్న ఎల్ఐసీలు లక్షలు సంపాదించారు, రియల్ ఎస్టేట్ లో కోట్లు సంపాదించారు, మొబైల్ రంగంలో కూడా లక్షలు సంపాదించారు ముందు ఎంచుకున్న వాళ్ళు. ఈరోజు ఈ రంగం కూడా మేము ముందుకు వచ్చింది. ఎంచుకున్నారా? పిల్లలుగా కరోడ్పతులు అవుతాం. వీలైతే ఒకసారి గట్టే క్లాప్స్ చేయండి. నేను చెప్పిన 3 రంగాలలో ముందున్న వాళ్ళు లక్షల కోట్లు ఏ విధంగా సంపాదించారో ఈ రోజు కూడా మీకు వచ్చిన ఏడిఎంఎస్ రంగాన్ని ఎంచుకుంటే అదే విధంగా కరోడ్పతులు అవుతారు. కొంతకాలం వరకే. లేదు దీన్ని కూడా చూద్దాం చేద్దాం అనుకుంటున్నకు చూసుకుంటూ పోతే ఏమవుతుందో నా సబ్జెక్ట్ లో లాస్ట్ లో వస్తుంది, చెప్తా. ఓకేనా? ఇప్పుడు సబ్జెక్ట్లోకి వెళ్ళిపోమా? ఓకే, థ్యాంక్ యూ. అంటే 2021లో నెట్వర్క్ రంగాన్ని ఎంచుకున్నారు. నెట్వర్క్ రంగం అంటే ఏంటి? ఉదాహరణకి ఇక్కడ నేనెవరో మీకు తెలియదు, తెలుసా సార్? మీరెవరో నాకు తెలియదు. మరి కంపెనీ గురించి నేను మీటింగ్ పెట్టి బోర్డు పెట్టి ప్రజెంటేషన్ ఇస్తున్నట్టే కంపెనీ నాకు ఏమైనా జీతం ఇస్తుందా? బిజినెస్ అనే ఒక అవకాశం ఇచ్చింది. మరి బిజినెస్ రూపంలో ఇప్పటి వరకు ఆల్ ఓవర్ ఇండియా లోపల 1400+ షోరూమ్స్ ఓపెన్ చేసిండ్రు. వీలైతే ఒకసారి గట్టే క్లాస్ ఒకరి నుంచి ఒకరికి పబ్లిసిటీ చేయడం ద్వారా నెట్వర్క్ రూపంలో ఇప్పటి వరకు 1400+ షోరూమ్స్ ఆల్ ఓవర్ ఇండియా లోపల ఓపెన్ జరిగింది. మన ఏపీ తెలంగాణలో 280 షోరూమ్స్ ఉన్నాయి. వీటన్నిటికి బండ్లు సప్లై చేయడానికి కంపెనీ సొంతంగా 6 ఓన్ మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్స్ ఉన్నాయి. బెల్గాంలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, తమిళనాడులో ఉంది, ఇక్కడ మన హైదరాబాద్ లో కూడా ఒక ఫ్యాక్టరీ ఉంది. మరి హైదరాబాద్ లో తయారైన బండ్లు వచ్చేసి ఏపీ తెలంగాణలో ఉన్న 280 షోరూమ్లకు సప్లై చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న ప్రోడక్ట్ ఏంటి సార్ అంటే ఈ బైక్ ఎలక్ట్రికల్. ఒకసారి మన సిస్టమ్ పెడతారా? 18 మోడల్స్ ఉన్నాయి. దీంట్లో ప్రస్తుతానికి 6 నుంచి 7 మోడల్స్ మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయి. ఫ్యూచర్ లో దాని తర్వాత ఒకటి మనకు పైప్ లైన్ రూపంలో రావడం జరుగుతుంది. దీంతో పాటు మనకి ఇక్కడ 65. అసలు ఈరోజు ఎలక్ట్రికల్ బైక్ ఎందుకు వాడాలి? పెరుగుతున్న పెట్రోల్ ధరలు అట్లే ఉన్నాయి, పెట్రోల్ పంప్ లో మోసాలు అట్లే ఉన్నాయి, వాతావరణ కాలుష్యం అట్లే ఉంది. లాస్ట్ టైం కరోనా ఒక రోగం వచ్చింది. ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఎక్కడో చైనాలో జస్ట్ గాలిలో కలుషితమై అది ప్రపంచం మొత్తం పాకేసి ఒక ఊపిందా లేదా? అలాగే ఈరోజు మనం వాడుతున్న బండిలో నుంచి, ఎక్స్పోర్ట్ అయిన బండిలో నుంచి వస్తున్న పొగ నుంచి గాలిలో కలుషితమై ఈరోజు ఆస్తమా కావచ్చు, అలర్జీ కావచ్చు, సుఖవ్యాధులు కావచ్చు, ఇంకేమైనా రోగాలు కూడా రావడం జరుగుతుంది. కాబట్టి గవర్నమెంట్ వాళ్ళే ప్రోత్సహించి మనకు ఈవీ రంగాన్ని డెవలప్ చేస్తున్నారు. ఈరోజు ఎలక్ట్రికల్ రంగంలో ఆటోలు కావచ్చు, బైకులు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, కార్లు కావచ్చు, ఫ్లైట్లు కావచ్చు, కింద జరిగే షిప్ తో సహా టోటల్ ఈవీ రంగం అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఎలక్ట్రికల్ బండ్ 100% వాడచ్చు. మరి ఈరోజు దునియాలో కొన్ని వందల కంపెనీస్ ఈరోజు మార్కెట్ లో ఉన్నా కానీ ఏడిఎంఎస్ కంపెనీ ఎందుకు వాడాలి? బండి బాగుంది, దాంతో పాటు మన భవిష్యత్తు మార్చుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఉంది. వాడదామా లేదా? వాడదాం. మరి అవకాశం తర్వాత మాట్లాడదాం. 100 cc, 125, 150, 200 cc ఎంత ఎక్కువ ఉంటే బండి పికప్ అంత ఎక్కువ వస్తుంది. మరి ఎలక్ట్రికల్ బండికి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇంజన్ ప్లేస్ లో మోటార్ ఉంటుంది,
మన కంపెనీ మోటార్ వచ్చేసి బోస్ కంపెనీ మోటార్ ఉంటుంది. ఇది మినిమం 1000 వాట్స్ నుంచి 6000 వాట్స్ వరకు గల మోటార్ అనేది మన కంపెనీలో ఉంటుంది. బోస్ కంపెనీ బ్రాండెడా లోకలా? బ్రాండెడ్ బోస్ కంపెనీ మోటార్ ఉంటుంది. ఇక రెండవది ఏంటి సార్ అంటే ఎలక్ట్రికల్ బండి వాడమంటే చాలా మంది దేనికి భయపడుతుందంటే బ్యాటరీ పేలుతుందని చెప్పి భయపడుతున్నారు. మరి ఏ కంపెనీ కూడా పేల్చాలని మార్కెట్లోకి రాదు సార్. పొరపాట్లన్నింటికి మన వల్ల జరుగుతాయి. ఎలా జరుగుతాయి? ఉదాహరణకి ఈరోజు మీరు అందరూ మొబైల్ వాడుతున్నామా లేదా? మనం వాడుతున్న మొబైల్ స్టార్టింగ్ లో వచ్చిన మొబైల్ లోకల్ క్వాలిటీ, హై క్వాలిటీ. స్టార్టింగ్ లో మనం వాడే టచ్ మొబైల్ కార్బన్ కావచ్చు, కచనా కావచ్చు, సిలికాన్ కావచ్చు, ఇంకేదైనా కాన్ కావచ్చు. అవి ఏమైనా ఎక్కువసేపు ఛార్జింగ్ పెడితే పేలింది, ఓవర్ రేట్ అయి గరమైంది, రేడియేషన్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ప్లస్ కాలినాయి, పేలినాయి. ఈరోజు ఆ ఫోన్ వాడుతున్నామా సార్? ఎందుకు వాడతలేము? క్వాలిటీ ఎంచుకున్నాం. వాస్తవమా లేదా? ఈరోజు మీకు బయట కూడా 20,000కు, 30,000కు, 40,000కు, 50,000కు కొంతమంది వస్తున్నారు. 100కు 3 బళ్ళు ఇస్తామంటున్నారు. మార్కెట్లో యాపిల్ బళ్ళ సార్ 100కు 3 పళ్ళు ఎదికే యాపిల్ పళ్ళు ఇస్తారు. 100కు 3 పళ్ళు, 100కు 3 పళ్ళు ఏ లెక్కలు ఇస్తారు సార్? ఏ లెక్కలు ఇస్తారు అంటే అవి కొంతవరకు మాత్రమే పనికొస్తాయి, తాత్కాలికంగా ఉంటాయి, తర్వాత పోతాయి. కాబట్టి లోకల్ క్వాలిటీలోకి వెళ్ళి మనము మన గుంపలు మనం కాల్చుకోవద్దని నేను చెప్తున్నా. మన కంపెనీలో ఉన్న బ్యాటరీ వచ్చేసి లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంటుంది. 24 అవర్స్ ఛార్జింగ్ పెట్టినా అని 98% మాత్రమే ఛార్జింగ్ తీసుకొని ఆ తర్వాత ఆటోమేటిక్ గా కట్ ఆఫ్ అయిపోతుంది. ఈరోజు మనం వాడుతున్న మొబైల్ కూడా మీరు 24 అవర్స్ ఛార్జింగ్ పెట్టినా కానీ మీకు ఎంత ఛార్జింగ్ కావాలంత తీసుకొని ఆ తర్వాత ఛార్జర్ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుందా లేదా? సేమ్ అదే మాదిరిగా మన బండి కూడా ఆటోమేటిక్ కట్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాబ్లం జరగడానికి అవకాశం లేదు. ఇక మన బండి బ్యాటరీ వచ్చేసి 60 వాట్స్ 36 AH ఉంటుంది. 80 నుంచి 100 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది. 60 వాట్స్ 72 AH ఉంటుంది. 150 నుంచి 180 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది. కొత్తగా రీసెంట్ గా నిన్న కూడా మళ్ళీ కొత్త అప్డేట్ ప్రకారం ఒకటి 48 వాట్స్ 36 AH వరకు బ్యాటరీ వస్తుంది. ఇది మనకు 70 నుంచి 80 కిలోమీటర్ మైలేజ్ ఇస్తుంది. ఈ బండి కాస్ట్ మనకు 72,000కి రావడం జరుగుతుంది. ఈ బండి రానికి టైం పడుతుంది, తొందర పడకండి. ఓకేనా? మరి దీన్ని మనం ఏం చేస్తున్నాం అంటే 3 to 4 అవర్స్ ఛార్జ్ చేస్తే 2 యూనిట్ల కరెంట్ బిల్ కాలుతుంది. యూనిట్కి 5 రూపాయలు వేసుకున్నా 10 రూపాయల ఖర్చు. 10 రూపాయల ఖర్చులో మనం ఎంత తిరుగుతున్నాం సార్? మినిమం 100 కిలోమీటర్లు తిరుగుతున్నాం. ఉదాహరణకు రోజు మనం అంతా పెట్రోల్ బండి వాడుతున్నాం. రోజు ఎంత పెట్రోల్ వస్తుంది సార్? మినిమం సార్ మినిమం 100 ఇంటూ 30 రోజులు 3,000 ఇంటూ సంవత్సరం మెయింటెనెన్స్ ఒక 4,500, 40,000, 50,000 ఈజీగా మనం ఒక పెట్రోల్ బండి మీద ఒక సామాన్య వ్యక్తి కూడా ఖర్చు చేయడం జరుగుతుంది. మరి అదే ఎలక్ట్రికల్ బండి వాడడం ద్వారా సార్ రోజు 10 రూపాయలు, నెలకు 300, సంవత్సరానికి 3,600, జీరో మెయింటెనెన్స్. ఒక పెట్రోల్ బండికి 200+ పార్ట్స్ ఉంటాయి. మెయింటెనెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఒక ఎలక్ట్రికల్ బండికి 20 పార్ట్స్ మాత్రమే ఉంటాయి. అందులో మనకి ఇక్కడ బ్యాటరీకి మోటార్కి 3 years గ్యారంటీ అండ్ వారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక మిగతా చిన్న చిన్న పార్ట్స్ ఏమైనా ఉంటే మీకు బయట ఆటోమొబైల్ దొరికితే చేసుకోవచ్చు. ఓకేనా? 3 to 4 అవర్స్ ఛార్జ్ చేస్తే 10 రూపీస్ ఖర్చు వస్తుంది. ఈ 10 రూపాయల ఖర్చుతో మనము మినిమం 80 నుంచి 200 కిలోమీటర్లు తిరగవచ్చు. మరి దీనిలో రేట్లు వచ్చేసి 72,000 స్టార్టింగ్ ప్రైస్ తీసుకుంటే 1,95,000 వరకు బండ్ల రేట్లు ఉన్నాయి. మీకు ఇక్కడ కొత్త ఒక విషయం చెప్పేది ఏంటంటే ఇంతకుముందు ఇండియన్ బేస్ అనే కంపెనీలో 1,60,000 స్టార్టింగ్ ప్రైస్ నుంచి 1,95,000 వరకు బండ్ల రేట్లు ఉండే. మళ్ళీ కొత్తగా 72,000 బండి ఏంటి సార్ అంటే ఈరోజు మీకు బయట కాంపిటీషన్ కంపెనీస్ వచ్చినాయి. 20,000కు, 30,000కు, 40,000కు, 50,000కు బండ్లు ఇస్తామంటారు. లెఫ్ట్ 10, రైట్ 10, బండి కూడా ఫ్రీ ఇస్తామంటారు. వాస్తవమా లేదా? బట్ అలాంటి టైంలో కాంపిటీషన్ కి మన కంపెనీ కూడా కాంప్రమైజ్ అయ్యి కాంపిటీటర్ ఉండాలా అవుతా? కాబట్టి 72,000కు అది కూడా క్వాలిటీ బ్యాటరీతో బండి ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఒకసారి కాలానికి అనుగుణంగా మారాలని చెప్పిన మన కంపెనీ కూడా మారకపోతే ఏమైంది సార్? నోకియా ఫోన్ లాగా. మొబైల్ రంగంలో బ్రాండెడ్ ఫోన్ ఏదైనా ఉందంటే నోకియా కంపెనీ వ్యక్తి ఏం చేసినంటే నేను కీప్యాడ్ గానే ఉంటా, టచ్ గా మారని చెప్పి కంకణం కట్టుకొని కూర్చున్నాడు. ఈరోజు నోకియా ఫోన్ కనిపిస్తుందా సార్? నోకియా పోయి సామ్సంగ్ వచ్చింది, సామ్సంగ్ పోయి ఐఫోన్ వచ్చింది. ఈరోజు నోకియా వ్యక్తి వాళ్ళిద్దరు కన్నా నేను బ్రాండ్ గా అయితే ఎవరైనా కొంటారా? కొనలేదు.
కాబట్టి ఎప్పుడైనా సరే మారుతున్న కాలానికి అనుగుణంగా ముందే మార్పు అనేది చేసుకోలేదు. కాబట్టి మన కంపెనీ కూడా మారి ఈరోజు 72,000కు క్వాలిటీ బ్యాటరీల బండి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మరి దీంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాం సార్ అంటే జస్ట్ 8,000 రూపాయలు డౌన్ పేమెంట్ కింద ఒక బండి మనము బుక్ చేసుకుంటున్నాం. బుక్ చేసుకోవడం ద్వారా కంపెనీ మనకి ఇక్కడ ఒక ఐడి, ఒక పాస్పోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? మరి మీరు బండి ఎప్పుడు కొనాలి సార్ అంటే ఈ రోజే కొంటారా? నియర్ బై షోరూమ్ లో వెళ్ళి వెహికల్ కొనొచ్చు. రేపు కొనుక్కుంటావా, ఎల్లుండి కొనుక్కుంటావా, మీ ఇష్టం. మీ జీవితంలో బండి ఈ రోజు కొనుక్కుంటే ఆ రోజు మీరు ఈ రోజు పే చేసిన 8,000 రూపాయలకి వెళ్ళి 72,000 8,000 మైనస్ చేసి ఎంత సార్? 64,000 రూపాయలు ఉంది. ఈ 64,000 రూపాయలు బజాజ్ కార్డు కావచ్చు, క్రెడిట్ కార్డు కావచ్చు, ఫైనాన్స్ రూపంలో తీసుకోవచ్చు. ఫైనాన్స్ అనేది మీ సివిల్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనం అక్కడక్కడ చెక్ పోస్ట్ పెట్టుకొని అడ్డమైన వాళ్ళకి షూరిటీలు పెట్టి తర్వాత నాకు ఫైనాన్స్ రాలేదంటే షోరూమ్ వాళ్ళు కూడా ఏం చేయలేరు. బట్ అలాంటి టైంలో నేను చెప్పేది ఒకటి ఏంటి సార్ అంటే ఒక నెల మొత్తం కష్టపడండి, ఒక 10,000 మందితో బండి బుక్ చేయండి, వచ్చిన డబ్బులు వాడుకోకుండా అట్లే పెట్టి బండి తీసుకోవడానికి సరైన అవకాశం ఉంది ADMS లో. ఓకేనా? మిగతా పేమెంట్ ఈ రూపంలో కట్టి పెట్టుకొని చేయండి. 1,500 చొప్పున డైలీ సీలింగ్ ఒకరోజు 50,000 రూపాయలు తీసుకోవచ్చు. వాస్తవంగా మీకు ఈరోజు పాత వాళ్ళకు ప్లాన్ కన్ఫ్యూజ్ అనిపిస్తుండొచ్చు. కొత్త ప్లాన్ చెప్పొచ్చు కదా. పాతగా ఏముంది 15,000 రూపీస్ తో బండి బుక్ చేసుకునేది ఉంటే 5,000 రూపాయలు రిఫర్ వస్తుండే, 3,000 రూపాయలు బైనర్ వస్తుండే, డైలీ 50,000 రూపాయలు సీలింగ్ వస్తుండే. ఇక్కడ కూడా ఏమైందంటే జస్ట్ మార్పు 15,000 రూపాయలతో బిజినెస్ చేయాలంటే చాలా మంది మీరు కూడా మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఏమైందంటే 15,000 రూపాయల నాకు వచ్చేది 15,000 రూపాయలు జీతం, నా ఖర్చులన్నీ 2,000 3,000 మిగులుతాయి. 15,000 ఇంటికి వెళ్ళి తేవాలి, నాతో లేవో చూద్దాం లేదంటే కూడా చాలా మంది ఉండలేకుంటారు. మనం 10 మందికి ప్లాన్ చెప్తే 2 ఐడియాలు వస్తుంటాయి. మార్కెట్లో మనం కూడా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తాం. కాబట్టి మేము సార్ వాళ్ళతో మాట్లాడడం ద్వారా సార్ వాళ్ళు ఏం చేసినంటే మా మీద ప్రేమతోనో మీ మీద ప్రేమతోనో దాన్ని ఆఫ్ కూడా చేసుకోండి అని చెప్పి ఇట్లా కూడా చేయడం జరిగింది. మనం 15,000 రూపాయలు లేకుండా 8,000 తో కూడా బండి రిఫర్ చేయొచ్చు. 5,000కి ఇది మనకి తక్కువ వస్తుంది, 2,500 మ్యాచింగ్ ఎంత వస్తుంది, 1,500 వస్తుంది. ఎట్లా వస్తుంది మీకు నేను పిన్ టు పిన్ చెప్తాను. ఓకేనా సార్? క్లారిటీ? డౌట్ ఉన్నా క్లియర్? ఇక్కడ 8,000 తోనే బండి బుక్ చేసుకోండి. రిఫర్ 2,500, బైనరీ 1,500, డైలీ సీలింగ్ 50,000 అని చెప్పిండు. మరి అది ఎలా వస్తుంది సార్? మీ పేరు సురేష్ సార్. సురేష్ సార్ మీరు కొత్తగా వచ్చిందా? ఆల్రెడీ ఉన్నారు. ఓకే. 8,000 రూపాయలు పెట్టి మీరు ఈరోజు ADMS అనే కంపెనీలో ఒక బండి బుక్ చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మళ్ళీ రోజు మీరు ఏం చేసింది సార్ అంటే మీ ఫ్రెండ్ ఏ అనే పర్సన్ దగ్గర ఒక బండి బుక్ చేయించారు. మీకు ఎంత వస్తుంది? 2,500 వస్తుంది. నెక్స్ట్ B అనే పర్సన్ ఇంకో అతని దగ్గర మళ్ళీ ఒక బండి బుక్ చేయించారు. మళ్ళీ ఎంత వస్తుంది? మళ్ళీ కూడా 2,500 వచ్చింది. మరి ఇద్దరి మధ్యలో ఏమైంది సార్ అంటే ఒక జత ఏర్పడ్డది. ఈ జత మీద మళ్ళీ ఎంత వస్తుంది? బోనస్ 1,500 రూపీస్ బోనస్ వచ్చింది. టోటల్ మొత్తం ఎంత వచ్చింది? ఇక్కడ మీకు 6,500 రూపాయలు వచ్చింది. ఈ 6,500 రూపాయలు తీసుకునే విషయాన్ని మీరు ఏ అనే ఫ్రెండ్ చెప్పారు, B అనే ఫ్రెండ్ చెప్పారు. మరి వీళ్ళు కూడా మాకు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నా లేదా? మీ సపోర్ట్ తోనా మా సపోర్ట్ తోనా? ఏ అనే పర్సన్ కూడా సేమ్ ఇద్దరు బుక్ చేయించిండు, B అనే పర్సన్ కూడా సేమ్ ఇద్దరు బుక్ చేయించిండు. ఈయన కూడా ఎంత వస్తుంది సార్? 6,500. ఈయన కూడా ఎంత వస్తుంది? 6,500. మరి పైన మీకు ఏ నుంచి ఒక జత, B నుంచి ఒక జత, రెండో లెవెల్ మీకు ఎంత వస్తుంది? ఇక్కడ ఎంత వస్తుంది సార్? 3,000 రూపాయలు వచ్చింది. ఇక్కడ కంపెనీ మనకి ఏం చెప్పిండు? సొంతంగా రిఫర్ చేసుకుంటే 2,500 రూపాయలు అన్లిమిటెడ్. మీరు డైరెక్ట్ అన్ని రిఫర్ చేసుకుంటే అన్ని 2,500 వస్తున్నాయి. మరి టీపీని ఏం చెప్పిండు? 1,500కి వెళ్ళి 50,000 తీసుకోవచ్చు అని చెప్పిండు. ఒక జత అయితే ఎంత వచ్చింది? 1,500 వచ్చింది. రెండు జతలు అయితే ఎంత వచ్చింది? 3,000 వచ్చింది. మరి 50,000 రావాలంటే 34 మంది లిఫ్ట్, 34 మంది రైట్ లాగిన్ అయితే మీరు మీటింగ్ వచ్చి 34 × 1,500 ఎంత సార్? 51,000. 51,000 కంపెనీ మనకి ఎంత ఇవ్వాలి సార్? దీంట్లో 34 మంది పని చేస్తే మీకు 50,000 వచ్చినాయి. ఒకరోజు సరిపెట్టుకుందామా? ప్రతిరోజు కావాలా? నాకు ప్రతిరోజు కావాలి కాబట్టి ఇంత దూరం వచ్చిన. మీకు కావాలా? కావాలి. 50,000 × 30 రోజులు అంటే పర్ మంత్ 15 లక్షల రూపాయలు తీసుకోవచ్చు. వీలైతే ఒకసారి 38 lakhs 15 lakhs రూపీస్ ఎర్న్ చేసుకునే బెస్ట్ ప్లాట్ఫామ్ లో మనం ఉన్నాం.
మరి పర్ మంత్ 15 lakhs డైలీ 50,000 రూపాయలు ఇస్తున్నారంటే ఉత్తగానే ఇస్తారా? ఏమైనా కండిషన్స్ ఉంటాయా? ఏం మాట్లాడతావు సార్? బయట 10,000 జీతానికే పని చేయలే, ఇక్కడ 50,000 అంటే పని చేయకూడదా? పని చేయమని చెప్పినావు సార్. కదా పని చేసినామన్నా లోపలికి పని చేసే కండిషన్స్ లేకుంటాయి సార్. ఇక్కడ మీ బిజినెస్ చేసుకోవడానికి మాత్రమే కొన్ని. ఫస్ట్ కండిషన్ ఏంటి సార్ అంటే మీరు పే చేసే 8,000 రూపాయలు ఏదైతే ఉందో అది తిరిగి ఇవ్వబడదు. నేను బిజినెస్ చేయను, నేను బండి కొనుక్కోను, నేను బలంగా కట్టిన ఆ డబ్బులు రిటర్న్ ఇస్తే మా భార్య ఇంటికి రానిస్తుంది, లేకుంటే గాడున్నది పట్టుకుంటారంటే నాకు సంబంధం లేదు. ఏమంటారు సార్? సమస్యలు ఆల్రెడీ ఎదురైంది, పంచాయతీలు అయినాయి కూడా. కాబట్టి అనుభవంతో నేను చెప్తున్నా 8,000 రూపీస్ అనేది తిరిగి ఇవ్వబడదు. ఫస్ట్ కండిషన్. మీరు కూడా మీ డౌన్లైన్ లో ప్లాన్ చెప్పినప్పుడు కంపల్సరీ ఫాలో కావాల్సిందే, లేకపోతే మీరు ఇష్టం వచ్చినప్పుడు మేము బాధ్యులం కాము. ఓకేనా? ఫస్ట్ కండిషన్. రెండో కండిషన్, మీరు సొంతంగా ఇద్దరి దగ్గర 2 బండ్లు బుక్ చేయాలి. మూడో కంపల్సరీ ఒక పర్సన్ ఎక్స్ట్రా ఉండాలి. దీన్ని టేల్ అంటారు. ఫస్ట్ మ్యాచింగ్ రావడానికి మాత్రమే. తర్వాత కండిషన్ లేదు. ఇక నాలుగో కండిషన్, డైలీ 50,000 మీ అకౌంట్ లో పడుతున్నాయంటే ఏ బ్యాంక్ లైన్ ఒప్పుకుంటారా సార్? ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అవుతుంది, 5% టీడీఎస్ కట్ అవుతుంది, అడ్మిన్ ఛార్జ్ కింద 10% కట్ అవుతుంది, రీపర్చేస్ కింద 10% కట్ అవుతుంది. టోటల్ 25% కటింగ్ అయిపోయి బాకీ బ్యాలెన్స్ మీ అకౌంట్ లోకి వస్తుంది 7 వర్కింగ్ డేస్ లోపల. ఓకేనా? ఇక ఈ ఫస్ట్ కండిషన్ ఏంటి? టీడీఎస్ అనేది 5% ప్రతి రిటర్న్ తీసుకోవచ్చు. ఈ 10% కంప్లిమెంటరీ తీసుకొని అవర్స్ రూపంలో మళ్ళీ వస్తుంది. ఈ 10% ఎక్కడ పోతుంది సార్ అంటే మనకు వ్యాలిడ్ లో. ఇక్కడ మనం తీసుకుంటున్న ఇన్కమ్ ఏదైతే ఉందో, ఇక్కడ తీసుకుంటున్న 50,000 పర్ మంత్ 15 lakhs ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది జస్ట్ చాయ్ బిస్కెట్ మాత్రమే ఏడిఎంఎస్ కంపెనీలో. అసలైన ఇన్కమ్ ఏడ ఉంది సార్ అంటే మీకు వచ్చే ఇన్కమ్ లోకి వెళ్ళి కట్ అయ్యి అసలైన ఇన్కమ్ మనకు ఆడొస్తుంది చాలా అద్భుతంగా. అది ఎలా వస్తుంది? ఇక్కడ నేను పిన్ టు పిన్ చెప్తాను. వ్యాలెట్ ఉంటుంది కదా, ఆ వ్యాలెట్ లో ఉన్న అమౌంట్ తోని మనము ఇక్కడ కొన్ని వస్తువులు పర్చేజ్ చేసుకోవచ్చు. అవి ఏంటి సార్ అంటే గుడ్ మార్నింగ్ వెళ్ళి గుడ్ నైట్ వరకు, సబ్బు కా నుంచి, పేస్ట్ కా నుంచి, షాంపూ కా నుంచి, బ్యూటిషియన్ కా నుంచి, హెల్త్ కా నుంచి, తర్వాత ఇంకేదైనా కావచ్చు. మొత్తం ఇక్కడ మనకు 101 ప్రొడక్ట్స్ మనకు మార్కెట్ లకు రావడం జరుగుతుంది ఏడిఎంఎస్ కంపెనీ. ఓకేనా? ఈ 101 ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మీ 10% కట్ అయ్యి వ్యాలెట్ లో ఉన్న అమౌంట్ కూడా మనం దీంటిని పర్చేజ్ చేసుకోవచ్చు. పర్ మంత్ ఉదాహరణకు 21 తారీఖు నుంచి 30 తారీఖు వరకు మీ వ్యాలెట్ లో ఎంత అమౌంట్ ఉందో ఆ వ్యాలెట్ లో ఉన్న అమౌంట్ నెక్స్ట్ మంత్, ఉదాహరణకి ఇది ఫస్ట్ మంత్, నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో 1 తారీఖు నుంచి 10 తారీఖు లోపల ఈ వ్యాలెట్ లో ఉన్న అమౌంట్ మనం కంపల్సరీ పర్చేజ్ చేయాల్సిందే. చేయకపోతే ఏమైతుంది సార్ అంటే మీ వ్యాలెట్ అమౌంట్ అనేది 0 అవుతుంది. చేస్తామా చేయమా? కంపల్సరీ చేయాల్సిందే. చేయకపోతే ఏమైతుంది? పుణ్యానికి కంపెనీ పోతాయి. మరి ఇన్ని వస్తువులు కొనుక్కొని మేము ఏం చేయలేదు సార్ అంటే మీ ఫ్యామిలీ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వండి, బయట ఫీల్డ్ లోకి వెళ్ళినప్పుడే కదా వాళ్ళ టీమ్ లీడర్స్ ఇవ్వండి, లేకపోతే కిరాణా షాప్ లో అమ్మండి, సూపర్ మార్కెట్ లకు అమ్మండి. బెస్ట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, నేను కూడా యూజ్ చేస్తున్నా. నాతో ఒక షాంపూ వాడుతున్నా, సిల్కీగా ఉంటున్నాయి. అట్లా నాతో మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. దీని మీద మనకి ఇన్కమ్ ఏ లెవెల్ వస్తుంది అంటే ఉదాహరణకి ఇక్కడ వీరెడ్డి సార్ ఉన్నారు. వీరెడ్డి సార్ మీకు డైరెక్ట్ ఎంతమంది ఉన్నారు? 76 మంది. అమ్మ గట్టి ఉంది సార్ కోసం నేను సార్ కంటే పైన ఉన్నాను. నా డైరెక్ట్ 22 మంది ఉన్నారు, సార్ 76 మంది ఉన్నారు. సార్ ఇక్కడ మీకు ఫస్ట్ లెవెల్ లో ఉన్న 76 మంది మీ డౌన్ లో ఉన్న వాళ్ళు, 76 మంది ఫస్ట్ లెవెల్ లో ఉన్న వాళ్ళు ఈ 101 ప్రొడక్ట్స్ లలో ఏ వస్తువు కొన్నా దాని మీద మీకు ఎంఆర్పి పైన మీకు 5% కమిషన్ వస్తుంది. ఉదాహరణకి ఇక్కడ వీరెడ్డి సార్ డౌన్ లో వెంకట్ సార్ కదా, వెంకట్ సార్ డౌన్ లో ఏమైందంటే నెలకు ఒక 10,000 రూపాయలు పర్చేజ్ చేసింది సార్. 10,000 రూపాయలు వెంకట్ సార్ పర్చేజ్ చేసింది అనుకుందాం. పైన వీరెడ్డి సార్కి ఎంత వస్తుంది సార్ కమిషన్? 5% ఎంత వస్తుంది? మామూలుగా 5,000 రూపాయలు కమిషన్ వస్తుంది. ఓకేనా? ఇట్లా 70 మంది కొంటే 70 మంది కొనేదానికి ఎంత వస్తుంది సార్? ఇది ఫస్ట్ లెవెల్. మళ్ళా వీళ్ళ కింద సెకండ్ లెవెల్ ఏదైతే ఉందో వాళ్ళు కొన్న దాని మీద 4% వస్తుంది.
మళ్ళీ వీళ్ళ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్న దాని మీద 3% వస్తుంది. మళ్ళీ వీళ్ళ కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్న దాని మీద 2% వస్తుంది. వీళ్ళ కింద ఎవరు ఉన్నారో 1% వస్తుంది. ఇట్లా మీకు 20 లెవెల్స్ వరకు వస్తుంది. లాస్ట్ లో 1% వరకు. 1%లలో లక్షల మంది ఉంటారు. వాళ్ళ మీద ఒకరొకరి మీద 50 రూపాయలు తీసుకున్నా కూడా పర్ మంత్ ఈరోజు 5,000 మెయింటైన్ చేస్తున్న పర్సన్ ఈ రీపర్చేస్ ఇన్కమ్ ద్వారా ఇంట్లో కూర్చొని కూడా 1,00,000 రూపాయలు తీసుకోవచ్చు. వీలైతే ఒకసారి గట్టిగా క్లాప్. మీరు చేయాల్సింది ఒకటి సార్, మీరు చేయాల్సింది ఒకటి. జస్ట్ మీరు టీం తయారు చేసుకోండి. మీ కింద ఉన్న టీం లీడర్ గా తయారు చేసుకోండి. వాళ్ళు జస్ట్ బయటలో మనం డైలీ 10,000కి వెళ్ళి 50,000 తీసుకుంటే అది మన జేబు ఖర్చు, తిండి ఖర్చు, ఇళ్ళ ఖర్చు, పిల్ల ఖర్చు గవిగవే. బట్ దాని వెనుక వచ్చే ఈ 1 మంత్ పర్ మంత్ మీ అకౌంట్ లో పడుతుంది చూడు, అది పెద్ద బిగ్ అమౌంట్. ఏడి ఇన్వెస్ట్ మహాసముద్రం ఏడ ఉందంటే గీడ ఉంది. దీని వరకు రావాలంటే ఓపిక పట్టాలి, బిజినెస్ మీద ఫోకస్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ 3వ ఇన్కమ్ వచ్చేసరికి